హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ ఇంటర్ఫేసింగ్ విత్ 805 మైక్రో కంట్రోల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ని ఈ యొక్క 805కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, ఇంటర్ఫేస్ చేశాక ఈ యొక్క డేటా అనేది ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ నుంచి ఈ యొక్క 8051 మైక్రో కంట్రోల్కి ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న డేటాని ఎలా ప్రాసెస్. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ వచ్చేసి ఏంటంటే EM18 రీడర్ మాడ్యూల్ అనమాట. ఇది మెయిన్లీ ఏంటంటే 125 కిలో హెడ్జెస్ తోటి ఆపరేట్ అవుతుంది. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఓకే. ఎప్పుడైతే మనం ఈ యొక్క పర్టికులర్ ట్యాగ్ అనేది ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది షో చేస్తామో దానికి కరస్పాండింగ్ ఈ యొక్క 10 డిజిట్ డేటా అనేది ఇక్కడ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఆల్వేస్ సీరియల్గా ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తుంది. అప్పుడు మనం మైక్రో కంట్రోల్తో ఏంటంటే సీరియల్గా రిసీవ్ చేసుకొని ఈ పర్టికులర్ డేటా వస్తే నేను నథింగ్ బట్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 1గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ఏంటంటే పర్టికులర్ ఎంప్లాయ్కి అసైన్ చేయొచ్చు, ఆర్ పర్టికులర్ వెహికల్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం అసైన్ చేయొచ్చు. ఏ పర్టికులర్ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం కోసం కూడా మనం ఈ యొక్క ట్యాగ్స్ని మనం అసైన్ చేయొచ్చు అనమాట. ఇది మన పర్టికులర్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవడానికి పర్టికులర్ ప్లేస్ని కానీ పర్టికులర్ మెంబర్ని కానీ ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ యొక్క ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 1ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ 1కి నేను అసైన్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క ట్యాగ్ను షో చేశామో ఆటోమేటిక్గా ఈ యొక్క 10 డిజిట్ డేటా అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే మైక్రో కంట్రోల్ ఈ 10 డిజిట్ రిసీవ్ చేసుకున్నానో అప్పుడు నేను ఏంటంటే ఎంప్లాయ్ 1 అనేది డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 2 ఎప్పుడు షో చేశానో నాకు ఈ 10 డిజిట్ డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, నేను మైక్రో కంట్రోల్లో ఏంటంటే నాకు ఆల్రెడీ ఈ 10 డిజిట్ డేటా వస్తే ట్యాగ్ 2 అనమాట. నథింగ్ బట్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 2 రిసీవ్ చేసుకున్నాను కాబట్టి ఎంప్లాయ్ 2 అనేది నేను డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ మనకి ఈ యొక్క 10 డిజిట్ డేటా అనేది మనకు తెలియాలన్నమాట. ప్రోగ్రామింగ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను రిసీవ్ చేసుకున్న డేటాను నెక్స్ట్ ఈ డేటాని నేను కంపేర్ చేస్తాను. నాకు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 1 డేటా నాకు ఆల్రెడీ తెలుసు, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ 2 డేటా కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఈ ప్రోగ్రాంలో నేను కంపేర్ చేస్తాను అనమాట. రిసీవ్ చేసుకున్న డేటా ఈ డేటా ఒకటైందా లేదా. నేను ఏంటంటే ఫస్ట్ 10 డిజిట్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కంపేర్ చేసుకుందాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం హార్డ్వేర్ మాడ్యూల్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, EM18 మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ట్యాగ్ డేటాని రీడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి TTL లాజిక్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన మైక్రో కంట్రోల్తో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ TX పిన్ మైక్రో కంట్రోల్ RX పిన్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు RS232తో కనెక్ట్ చేయాలంటే మనకి ఈ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అనేది కూడా మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మ్యాక్స్ 232 IC కావాలి విత్ 4 కెపాసిటర్స్. నెక్స్ట్ ఇక్కడ DB9 కనెక్టర్ తోటి సిమిలర్ వే మనం మైక్రో కంట్రోల్తో కూడా డిజైన్ చేయాలన్నమాట ఈ ఎక్స్ట్రా సర్క్యూటరీ. అప్పుడు మనం RS232తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇక్కడ TTL నుంచి RS232కి సిమిలర్ వే మనం RS232 నుంచి TTL కన్వర్ట్ చేయడానికి అగైన్ మ్యాక్స్ 232 కావాలి. నెక్స్ట్ DB9 కనెక్టర్ ఉంటే మనం డైరెక్ట్గా మైక్రో కంట్రోల్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. మైక్రో కంట్రోల్ కూడా TTL లాజిక్స్ కాబట్టి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్ఫేసింగ్ అనేది ఈ విధంగా చేస్తాం. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఆర్ RS232 లాజిక్స్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది చూస్తే ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా పవర్ సప్లై సర్క్యూటరీ అనమాట. మనం 12 వోల్ట్స్ AC ఇస్తే ఏం చేస్తుందంటే ఇక్కడ మన ఫిల్టర్ ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా ఏంటంటే ఆల్వేస్ పాజిటివ్ స్పైక్స్ వస్తుంది అనమాట. ఈ పాజిటివ్ స్పైక్స్ తర్వాత మనం ఫిల్టర్ అనేది అప్లై చేస్తే ఇక్కడ రెగ్యులేటర్ అనేది కాన్స్టెంట్ 5 వోల్ట్స్ అనేది ఇక్కడ EM18 మోడల్కి కాన్స్టెంట్ 5 వోల్ట్స్ అనేది పవర్ సప్లై అనేది ఇస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ట్యాగ్ అనేది షో చేసామో ఇక్కడ బజర్ అనేది మోగిద్ది అనమాట. ఓకే, అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ యొక్క రీడ్ అనేది అయిందనేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క బజర్ అనేది కూడా ఉందన్నమాట. డైరెక్ట్గా మనం ఇక్కడ వన్ ఆఫ్ ద పిన్ ఉంటుందన్నమాట. ఆ పిన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ బజర్ని. ఓకే, ఈ విధంగా మనకి హార్డ్వేర్ అనేది అవైలబుల్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ యొక్క ట్యాగ్ 1 నేను షో చేశానో ఈ యొక్క 10 డిజిట్ డేటాని ఈ యొక్క RFID మోడల్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ట్రాన్స్మిట్ చేయగానే మనం మైక్రో కంట్రోల్ యూస్ చేసుకొని మనం ఈ డేటాని రిసీవ్ చేసుకొని నాకు రిసీవ్ చేసుకున్న డేటాని ఏదైనా కావచ్చు, నేను ట్యాగ్ 2 అయినా షో చేయొచ్చు కదా ఇక్కడ. అప్పుడు నేను ఏంటంటే మైక్రో కంట్రోల్లో కంపారిజన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ కంప్లీట్గా ఈ 10 డిజిట్ డేటాని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కంపేర్ చేయాలి. ఇది ట్యాగ్ 1 డేటానా ట్యాగ్ 2 డేటానా కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం రాద్దాము. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్గా ఒక ప్రోగ్రామింగ్ అనేది చేసాం అనమాట. ఓకే, మనకి ఇక్కడ LCD సీరియల్ కమ్యూనికేషన్లో ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది స్మాల్ ప్రోగ్రామ్ అనేది చేసాం కాబట్టి అదే రెఫరెన్స్గా తీసుకుందాం. మనం ఫ్రెష్గా ప్రోగ్రామ్ రాయాలంటే చాలా
టైం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ కంటిన్యూషన్లో వన్ ఆఫ్ ద వీడియో మనం చేసాము. ఆ వీడియోలో ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రాసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎల్ఈడి కనెక్ట్ చేస్తాం అండ్ స్విచ్ ప్రెస్ అయితే ఏంటంటే ఎల్ఈడి ఆన్ చేస్తాం, లేకపోతే ఎల్ఈడి ఆఫ్. ఎల్ఈడి ఏంటంటే ఇక్కడ కనెక్ట్ చేసాము. సెండ్ కరెంట్ ఎల్ఈడి స్టేటస్ వయా సీరియల్ పోర్ట్ అండ్ ఎల్సిడి. ఓకే, నాకు ఇక్కడ ఎల్సిడి ప్రోగ్రామింగ్ ఉంది, సీరియల్ పోర్ట్ ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ప్రోగ్రామింగ్ అనేది డైరెక్ట్గా కాపీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం మన ప్రోగ్రామింగ్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాం అనమాట. ఓకే, నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్గా రీప్లేస్ చేశాను. నాకు ఎల్ఈడి అండ్ స్విచ్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తాను అనమాట. ఓకే, నాకు ఇక్కడ ఓన్లీ ఎల్సిడి ఇంటర్ఫేసింగ్ ఉంది. నెక్స్ట్ ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఈ ఎల్ఈడి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సీరియల్గా మనం బాడ్ రేట్ అనేది సెట్ చేయాలన్నమాట. మనకు ఆర్ఎఫ్ఐడి తోటి కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే మనం బాడ్ రేట్ అనేది సెట్ చేసాము. తర్వాత ఎల్సిడిలో ఇనిషియలైజ్ చేశాను అనమాట. నాకు వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ ఇంత డిలే తర్వాత క్లియర్ చేసేసి నెక్స్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేసాము. మళ్ళీ ఇంత డిలే తర్వాత ఇంత మైక్రో సెకండ్స్ తర్వాత క్లియర్ చేసేసి ఎల్సిడి స్టేటస్ అనేది మనం డిస్ప్లే చేసుకున్నాం అనమాట. ఓకే, ఇది నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు. మనకి ఇక్కడ ఏంటంటే వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం డిస్ప్లే చేసుకున్నాను. తర్వాత నుంచి మన ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఇక్కడ వైల్ ఆఫ్ వన్లో మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ యొక్క 10 డిజిట్ మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. రిసీవ్ చేసుకోవాలంటే మనకి రిసీవర్ ఇంటరప్ట్ ఆర్ఐ ఫ్లాగ్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ సిమిలర్గా నేను ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేసి ఆర్ఎఫ్ఐడి ఓకే, ఇక్కడ నేను వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది రాసుకున్నాను అనమాట. ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ నేను ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక లూపింగ్ అనేది రాద్దాం. ఫర్ నాకు ఇక్కడ ఐ వేరియబుల్ అనేది కావాలి కాబట్టి ఒక గ్లోబల్ వేరియబుల్ నేను ఐ అనేది కూడా యూస్ చేస్తాను. అన్సైన్డ్ ఇంట్ ఐ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఎరే కోడ్ కావాలి, ఎందుకంటే నాకు ఇక్కడ 10 క్యారెక్టర్స్ అనేది రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఎఫ్ఐడి 10 ట్యాగ్ 1 అనేది షో చేస్తే నాకు ఈ 10 డిజిట్ డేటా అనేది మైక్రో కంట్రోల్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి అందుకోసం నేను ఒక 10 డిజిట్స్ నేను రిసీవ్ చేసుకోవాలంటే ఒక ఎరే అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అన్సైన్డ్ క్యార్ ఏ ఆఫ్ 100 అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకే, మోర్ దాన్ 10 కాబట్టి ఓకే ఏ ఆఫ్ 100 అనేది తీసుకున్నాను అనమాట. మనకి ఈ ఏ ఆఫ్ 100 అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి మినిమం వచ్చేసి 11 క్యారెక్టర్స్ అనేది సరిపోతుంది మన స్ట్రింగ్ ఫామ్ చేయడానికి. ఓకే, ఇనిషియల్గా నేను ఒక 100 తీసుకున్నాను, ఏం కాదనమాట. ఓకే, నేను ఇక్కడ ఐ ఈక్వల్ టు 0, ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ 10, ఐ ఈజ్ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్. ఓకే, నేనేంటంటే ఫస్ట్ 10 క్యారెక్టర్స్ అనేది రిసీవ్ చేసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ నేనేంటంటే జస్ట్ ఒక ఫర్ లూప్ అనేది రాశాను అనమాట. ఓకే, ఈ ఫర్ లూప్లో ఏంటంటే నాకు వైల్ కండిషన్ రాద్దాం. వైల్ ఆర్ఐ డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఆర్ఐ ఫ్లాగ్ అనేది 1 అయ్యే వరకు నేను వెయిట్ చేస్తానంటే అంటే ఆర్ఐ ఫ్లాగ్ అనేది రిసీవర్ ఇంటరప్ట్ ఫ్లాగ్ ఎప్పుడైతే 1 అవుతుందో నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఒక క్యారెక్టర్ అనేది రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సక్సెస్ఫుల్లీ 1 క్యారెక్టర్ రిసీవ్డ్, 1 క్యార్ రిసీవ్డ్. ఓకే, ఇక్కడ ఏంటి మనం ఒక క్యారెక్టర్ రిసీవ్ చేసుకునే వరకు నేను ఇక్కడ వెయిట్ చేశాను అనమాట. ఓకే, 1 క్యారెక్టర్ ఎప్పుడైతే మనం రిసీవ్ అవుతుందో నేను ఇక్కడ ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రిసెప్షన్కి ఏం చేయాలంటే ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేయాలి. నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ రిసీవ్ చేసుకునే వరకు నేను ఇక్కడ వెయిట్ చేశాను, రిసీవ్ చేసుకోగానే క్లియర్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ రిసెప్షన్కి ఓకే నాకు నెక్స్ట్ రిసెప్షన్ అనేది అవ్వాలంటే కంపల్సరీ ఇది క్లియర్ చేయాలి. నాకు రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఆల్వేస్ ఏంటంటే మనకి ఎస్బఫ్లో ఉంటుంది కాబట్టి నేను ఎస్బఫ్ నుంచి నా ఎరే కాపీ చేసుకుంటాను అనమాట. ఇది నాకు లోకల్ ఎరే కాబట్టి ఈ యొక్క గ్లోబల్ ఎరే కాబట్టి నాకు ఎరేలో నేను చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఐ ఈక్వల్ టు 0, ఎరే ఆఫ్ 0. నేను ఇక్కడ ఏంటంటే నేను రిసీవ్ చేసుకున్న డేటాని ఎస్బఫ్లోకి నాకు ఎస్బఫ్లో డేటా అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. అంటే 1 అనే డేటా అనేది అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాగ్ 1 అనేది షో చేశాను, ఫస్ట్ 1 అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రాగానే ఏం చేస్తాను, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 కాబట్టి ఎరే ఆఫ్ 0 ఈ యొక్క 1 వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ చేశాను అనమాట. ఓకే, ఎరే ఆఫ్ 0 వచ్చేసి 1 ఉంది, 1. ఓకే, సిమిలర్ వే నేను ఇక్కడికి వెళ్ళి ఇంక్రిమెంట్ చేస్తాను అంటే 1 ఈజ్ లెస్ దాన్ 10. ఇప్పుడు ఐ వాల్యూ ఏముంది, 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఐ అనేది 1 ఉంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ రిసీవ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. రిసీవ్ అవగానే ఏ ఆఫ్ 2లో వచ్చేసి ఇక్కడ నేను ఇనిషియల్గా 1 ఉంది, ఏ ఆఫ్ 1లో ఏ ఆఫ్ 0లో అంటే ఫస్ట్ క్యారెక్టర్లో ఏ ఆఫ్ 0లో 1 ఉంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 2లో సెకండ్ క్యారెక్టర్ ఏముంది, 0 ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా ఏ ఆఫ్ 1లో వచ్చేసి 0 ఉంది, ఏ ఆఫ్ 1 0.
ఈ విధంగా ఏంటంటే మనం 10 క్యారెక్టర్స్ అనేవి మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏంటంటే నాకు 1 తర్వాత 0 ఈ విధంగా అన్ని 10 క్యారెక్టర్స్ కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి i ఈక్వల్ టు 0, నేను ఫస్ట్ క్యారెక్టర్ రిసీవ్ చేసుకునే వరకు వెయిట్ చేస్తున్నాను. అంటే a ఆఫ్ 0 1, ఫస్ట్ 1 రిసీవ్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు i ఈజ్ లెస్ దాన్ అంటే 1 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి సెకండ్ క్యారెక్టర్ a ఆఫ్ 1 వచ్చేసి 0 అనమాట. ఓకే, ఇక్కడ 1 0 సెకండ్ క్యారెక్టర్ కూడా రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అంటిల్ 9 క్యారెక్టర్స్ అనమాట. 0 టు 9 వచ్చేసి అంటిల్ 10 క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ లూప్ అనేది ఏంటంటే 9 వరకు రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే 10 అవుతుందో ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అవుతుంది అనమాట. అంటే నాకు ఈ అరేలో అంటే ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 9 వరకు ఈ కంప్లీట్గా 10 క్యారెక్టర్స్ రిసీవ్ చేసుకున్నాను. నాకు 11th క్యారెక్టర్ అంటే ఏ ఆఫ్ 10 వచ్చేసి 11th క్యారెక్టర్ అనమాట అరేలో. ఓకే, నాకు 11th క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే నేను నల్ క్యారెక్టర్ చేయాలన్నమాట. అప్పుడే మనకి నార్మల్గా స్ట్రింగ్ అనేది ఫామ్ అవ్వాలంటే ఆల్వేస్ ఏంటంటే మనకి నల్ క్యారెక్టర్ అనేది ఎండింగ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి కంప్లీట్గా ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ అయినట్టు. మనకి ఈ యొక్క స్ట్రింగ్ ఫామ్ అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ నల్ క్యారెక్టర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఈ డబుల్ కోట్స్లో నేను చేస్తే ఏంటంటే ఎండింగ్లో ఆల్వేస్ ఏంటంటే ఒక నల్ క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి నేను అందుకోసం ఈ యొక్క నల్ క్యారెక్టర్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడే ఒక సక్సెస్ఫుల్ స్ట్రింగ్ అనేది ఫామ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, ఇక్కడ నేను కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఆల్రెడీ నాకు 10 డిజిట్ అనేది నాకు రిసీవ్ అయింది. నేను ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ చేశాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ కంపారిజన్ అనే ఒక స్ట్రింగ్ ఫంక్షన్ అనేది యూస్ చేద్దాము. strcmp మనకి ఈ ఫంక్షన్ అనేది ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ ఈ ట్యాగ్ వన్ డేటా ఏంటంటే మన పీసీ కనెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ చూపించగానే నాకు ఈ డేటా వస్తుంది. ఇది నేను కాపీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఏంటంటే నాకు ట్యాగ్ వన్ డేటా ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ట్యాగ్ వన్ డేటా ఇక్కడ చేస్తున్నాను. అండ్ రిసీవ్ డేటా, ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ 10 డిజిట్ నేను రిసీవ్ చేసుకున్నాను కదా, సీరియల్ కమ్యూనికేషన్ ద్వారా రిసీవ్ చేసుకున్నాను. ఈ రిసీవ్ చేసుకున్న డేటా అండ్ నాకు ఆల్రెడీ తెలిసిన డేటా ఈ రెండు మ్యాచ్ అయితే ఇక్కడ ఎంప్లాయ్ వన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంప్లాయ్ వన్ డేటా అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ఎల్సిడి ప్రోగ్రామ్ అనేది క్లియర్ చేసి మనం ఇప్పుడు డిస్ప్లే చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ క్లియర్ చేశాను. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఇక్కడ నేను ఏంటంటే ఎంప్లాయ్ నెంబర్ 1. ఓకే, నాకు నథింగ్ బట్ ఏంటంటే ఎంప్లాయ్ నెంబర్ 1గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ 1. ఓకే, ఇక్కడ మన ఆల్వేస్ 16 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, పర్లేదు. ఓకే, ఇక్కడ మన మ్యాక్స్ ఏంటంటే 16 క్యారెక్టర్స్ మనం ఈచ్ రోలో డిస్ప్లే చేయొచ్చు కాబట్టి నేను అక్కడ చేశాను. ఓకే, నాకు ఈ ఏ అనేది ఏంటంటే నథింగ్ బట్ స్ట్రింగ్ కాబట్టి నేను ఏమి రిసీవ్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. నాకు డిలే కూడా విత్ 65,000 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను చేసుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను కంపేర్ చేశాను అనమాట. నాకు రిసీవ్ చేసుకున్న డేటా అనేది నా ఆల్రెడీ ట్యాగ్ వన్ డేటా నాకు తెలుసు అనమాట. పీసీ ద్వారా కూడా మనం ఇది రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇది పీసీ కనెక్ట్ చేసుకొని ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి ఈ యొక్క ట్యాగ్ డేటాని మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నాకు రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఇదైతే నాకు ఎంప్లాయీ నెంబర్ 1 అని ఏ ట్యాగ్ డేటా అనేది రిసీవ్ అయిందో కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. సెకండ్ రోలో నేను డిస్ప్లే చేసుకున్నాను అనమాట. ఏ క్యారెక్టర్ అనేది రిసీవ్ అయింది అంటే ఏ 10 డిజిట్ అనేది రిసీవ్ అయిందో సెకండ్ రోలో మనం డిస్ప్లే చేసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ నెక్స్ట్ ఎల్సిఫ్ అనేది మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎల్సిఫ్ అనేది ఏంటంటే నాకు సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిసీవ్ చేసుకున్న డేటా ఇది మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాను, సెకండ్ లూప్లోకి వెళ్తాను అనమాట. ఇది కూడా మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ లూప్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏ7 ఉంది కాబట్టి మనం ఇక్కడ సెకండ్ ట్యాగ్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సెకండ్ కండిషన్లో సెకండ్ ట్యాగ్ నెంబర్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ట్యాగ్ అనేది మ్యాచ్ అయిందా లేదా, నాకు రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఫస్ట్ ట్యాగ్ మ్యాచ్ అయిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రామింగ్లో ఈ అన్ని ట్యాగ్స్ అనేవి స్టోర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ట్యాగ్స్ ఉన్నాయి. 100 ట్యాగ్స్లో ఓన్లీ ఒక ట్యాగే మనం షో చేస్తాం కదా ఎట్ ఏ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ఎంప్లాయీస్ ఉన్నారు, వన్ ఆఫ్టర్ వన్ అదర్ అనేది మన ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ అవుతున్నారు అనుకోండి గేట్ నుంచి. ఓకే, అప్పుడు నేను ట్యాగ్ 1 షో చేయగానే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ 1 ఎంటర్ అయ్యాడు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే నాకు ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి అన్ని ట్యాగ్స్ అనేవి ఈ విధంగా ఎల్సిఫ్లో మనం స్టోర్ చేసుకోవాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి 2 ట్యాగ్స్ నేను స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎంప్లాయ్ 2 అంటాను అనమాట. ఓకే, నాకు ఈ ట్యాగ్ వాల్యూ రిసీవ్ అయితే ఎంప్లాయ్ 2, ఇది ఎంప్లాయ్ 2కి నేను అసైన్ చేసుకున్నాను, ఇది ఎంప్లాయ్ 1. ఓకే, నేను ఎంప్లాయ్ 1 ఎప్పుడైతే షో చేస్తాడో ఈ కార్డ్ అనేది ఆర్ఎఫ్ఐడి రీడర్కి అప్పుడు నేను ఎంప్లాయ్ 1గా నేను డిస్ప్లే చేయాలి. ఎంప్లాయ్ 2 అనే అతను ఎప్పుడైనా స్టోర్ చేస్తాడో అప్పుడు నేను ఎంప్లాయ్ 2 అనేది డిస్ప్లే చేయాలన్నమాట. ఓకే, ఈ ట్యాగ్ నథింగ్ బట్ ఎంప్లాయ్ 2 అనుకున్నాను. అదేవిధంగా ఈ ట్యాగ్ అనేది మన వెహికల్ 2 అని కూడా అనుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఓకే, నేను ఏమి రిసీవ్ చేసుకున్నాను కూడా ఇక్కడ ఏలో మనకు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న వాల్యూ ఉంది కాబట్టి ఆ రిసీవ్ చేసుకున్న వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ ఏ విధంగా ఏంటంటే ఎల్స్ లూప్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏది మ్యాచ్ అవ్వలేదనుకోండి. ఏ ట్యాగ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇన్వాలిడ్ పర్సన్ అనేది ఎంటర్ అయ్యాడనుకోండి. అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనం డిటెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. నాకు రిసీవ్ చేసుకుంది ఇన్వాలిడ్ కాబట్టి నేను ఇన్వాలిడ్ అని డిస్‌ప్లే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్వాలిడ్ ట్యాగ్ రిసీవ్డ్. ఇన్వాలిడ్ ట్యాగ్. ఓకే. ఇన్వాలిడ్ ట్యాగ్ అనేది నేను ఇక్కడ రాసుకున్నాను. ఏ ఇన్వాలిడ్ ట్యాగ్ కూడా మనం ఇక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ఫంక్షన్ అనేది రాసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్వేస్ మనకి ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మనం క్లియర్ చేసుకోవడానికి మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లియర్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు అనమాట ఈజీగా. మనకేంటంటే వాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎందుకంటే క్లియర్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ అరేలో ఆల్రెడీ 10 ఫిల్ అయినాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ రిసెప్షన్‌లో మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక క్లియర్ ఫంక్షన్ అనేది రాసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ వాయిడ్ క్లియర్ వాయిడ్. ఓకే. ఈ యొక్క వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్ ద్వారా మనం ఒక ఫంక్షన్ ఇక్కడ రాసుకుంటున్నాము. ఓకే. ఇక్కడ ఒక లోకల్ ఒక ఐ వేరియబుల్ అనేది తీసుకుందాము. అన్సైన్డ్ ఇంట్ ఐ. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఫర్ లూప్ అనేది రాసుకోవచ్చు అనమాట. అన్ని క్యారెక్టర్స్ మనం క్లియర్ చేయాలి. i = 0 మనకి అరే వచ్చేసి 100 వరకు ఉంది కాబట్టి i ఈజ్ లెస్ దాన్ 100 i ప్లస్ ప్లస్. ఓకే. ఈ విధంగా 100 టైమ్స్ 100 మన లూప్ అనేది 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఏ ఆఫ్ ఐ ఫస్ట్ ఐ అనేది 0 అవుతుందనమాట. ఫస్ట్ క్యారెక్టర్‌ని నేను క్లియర్ చేస్తున్నాను. విత్ నల్ తోటి అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఈ సింగిల్ కోట్స్‌లో విత్ నల్ క్యారెక్టర్ అంటే /0 ఈ విధంగా నల్ క్యారెక్టర్ని అసైన్ చేసుకున్నాము. అన్ని క్యారెక్టర్స్ని ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫంక్షన్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్ ఒకటే డిక్లరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది బిఫోర్ మెయిన్. ఓకే. నేను ఇక్కడ ఈ ఫంక్షన్ మనం ఏంటంటే ఎండింగ్లో మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మనకు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నాకు డేటా రిసీవ్ అయిన తర్వాత ఏంటంటే మనం ఈ యొక్క ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ ఫంక్షన్ మనం ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు క్లియర్ ఫంక్షన్ అనేది. సిమిలర్‌గా అన్ని ప్లేసెస్‌లో చేసుకోవచ్చు అన్నమాట. నాకు రిసీవ్ అయిన డేటా అనేది కంప్లీట్‌గా నేను రిసీవ్ చేసుకున్నాను. ఆఫ్టర్ ప్రాసెసింగ్ తర్వాత మనం ఈ యొక్క డేటాని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇప్పుడు జస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి స్ట్రింగ్ కంపారిజన్ అనేది ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ యొక్క ఫంక్షన్ ఎక్కడుందంటే మన స్ట్రింగ్ డాట్ హెచ్‌లో ఆల్రెడీ ఉంది. మన సి లాంగ్వేజ్‌లో జస్ట్ మనం రీక్యాప్ చేసుకుంటే మన ఈ యొక్క ఫంక్షన్ అనేది ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్ ఈ ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ డాట్ హెచ్‌లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా స్ట్రింగ్ డాట్ హెచ్‌ని ఇంక్లూడ్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడు నాకు ఏం ఎర్రర్స్ ఏం లేవు. ఎగ్జిక్యూటబుల్ కూడా నేను జనరేట్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు మన ప్రోటియస్‌లోకి వెళ్ళి ఏంటంటే మనం ఒక ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ ఇంటర్ఫేస్ చేయాలంటే నాకు ఓన్లీ ఈ యొక్క విర్చువల్ టెర్మినల్ ఒకటి సరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ట్రాన్స్మిట్ చేస్తాను. మన ఈ మైక్రో కంట్రోల్ రిసీవ్ చేసుకుంటుంది. నేను డైరెక్ట్‌గా టీటీఎల్ తోటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! ఇక్కడ నేను డైరెక్ట్‌గా సిమిలర్‌గా టీటీఎల్‌గా కనెక్ట్ చేశాను. మనకు మిడిల్‌లో RS-232 ఇవన్నీ లేవన్నమాట. MAX-232 ఈ డీబీనెట్ కనెక్టర్ ఇవి లేవు కాబట్టి మనం డైరెక్ట్‌గా టీటీఎల్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను హార్డ్వేర్ కనెక్ట్ చేశాను. సాఫ్ట్వేర్ కూడా మనం ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేద్దాం అనమాట. ఓకే. ఇక్కడ ఎగ్జాక్ట్ టైమింగ్ కాబట్టి ఇదే మనం ఫ్లాష్ చేసుకుందాం. ఓకే. నేను ఇక్కడ జస్ట్ ప్లే చేశాను అనమాట. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది. ఓకే. ఇక్కడ ఓకే. ఇమీడియట్‌గా క్లియర్ అయిపోతుంది కాబట్టి లిటిల్ బిట్ డిలే కూడా ఇచ్చుకోవచ్చు. ఆఫ్టర్ ఈ డిలే తర్వాత మళ్ళీ క్లియర్ చేసి వెయిటింగ్ ఫర్ ట్యాగ్ అనేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇమీడియట్‌గా క్లియర్ అయిపోయింది. వెల్కమ్ టు వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్. ఇప్పుడు నేనేంటంటే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ కోసం వెయిట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను ఈ యొక్క ట్యాగ్ డేటాని జస్ట్ కాపీ చేశాను. ఓకే. ఇక్కడ కాపీ చేశాను అనమాట ఫస్ట్ ట్యాగ్ డేటాని. ఇక్కడ నేను ఈ ట్యాగ్ డేటాని ఇక్కడి నుంచి పంపించాను అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఈ యొక్క రిసీవ్ చేసుకొని ఎంప్లాయీ నంబర్ 1 అనేసి ఆ రిసీవ్ చేసుకున్న ట్యాగ్ అనేది సెకండ్ రోలో అనేది రావాలన్నమాట. ఏదైతే నేను ఇక్కడ పంపించానో అది సెకండ్ రో. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంప్లాయీ నంబర్ 1 ఏ డేటా అనేది రిసీవ్ అయింది కూడా నేను చూపించాను అనమాట. ఓకే. సిమిలర్ వే నేను ఎంప్లాయీ 2 అనేది ఇది రావాలన్నమాట. ఓకే. నేను ఇది పంపిస్తున్నాను ఇప్పుడు కాపీ చేశాను. సిమిలర్ వే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అనమాట. మళ్ళీ వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అని వస్తుంది. సెకండ్ ట్యాగ్ వచ్చింది చూడండి ఎంప్లాయీ నెంబర్ 2 సెకండ్ ట్యాగ్. ఓకే. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వాలిడ్ ట్యాగ్ అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్‌లో ఎఫ్ అని చేద్దాం అనమాట ఇప్పుడు. ఓకే. నాకు ఇన్వాలిడ్ ట్యాగ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఇన్వాలిడ్ వాల్యూ అనేది మనం తీసుకుందాము. ఓకే. నాకు ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్. ఈ ఎఫ్ అనేది మనం ఆల్రెడీ నాకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వాలిడ్ పర్సన్ అనే వాళ్ళు జస్ట్ షో చేశారనమాట. ఈ టైంలో మనం బజర్ అనేది కూడా నేను ఇచ్చుకోవచ్చు. ఏదైనా మన ఇన్వాలిడ్ పర్సన్ అని ఎంటర్ అయినప్పుడు మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నేను ఇప్పుడు ఒక ఎఫ్ అనే వాల్యూ అనేది సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఇన్వాలిడ్ ట్యాగ్ అనేది డిస్ప్లే అయ్యి ఆ ఇన్వాలిడ్ ట్యాగ్ ఏంటో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ.
ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ ట్యాగ్ ఎఫ్ చూడండి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఎఫెక్టివ్గా మన యొక్క ప్రోగ్రామింగ్ అనేది జస్ట్ కంప్లీట్ చేసాం అనమాట. ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి తోటి జస్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇక్కడ నేనంటే ఒక ఫర్ లూప్ అనేది రాసాం అనమాట. ఇక్కడ ఏం చేశాను అంటే 10 క్యారెక్టర్స్ రిసీవ్ చేసుకోవాలి కదా. వైల్ ఆఫ్ ఆర్ఏ డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది రిసీవ్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ 0 చేస్తున్నాను అనమాట, అంటే నెక్స్ట్ క్యారెక్టర్ రిసీవ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఆఫ్ 0లో ఫస్ట్ క్యారెక్టర్ రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట, అంటే 1 ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ 1లో సెకండ్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా ఏ ఆఫ్ 9 వరకు స్టోర్ చేస్తాము. ఏ ఆఫ్ 10 అనేది నేను నల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తామో ఒక కంప్లీట్ స్ట్రింగ్ అనేది ఫామ్ అయినట్టు అనమాట. ఓకే, సిమిలర్ ఇది డబుల్ కోట్స్ ఎలా ఉందో ఇది ఒక స్ట్రింగ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఎండింగ్లో ఆల్వేస్ ఒక నల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అనమాట ఈ యొక్క సి లాంగ్వేజ్లో. ఓకే, అందుకోసం నేను ఇక్కడ 10 క్యారెక్టర్ అనేది అంటే 11 ఏ ఆఫ్ 10 అంటే అరే అనేది ఆల్వేస్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ ఆఫ్ 10 అనేది 11th క్యారెక్టర్ వచ్చేసి నల్ క్యారెక్టర్. అప్పుడు నేను ఈ స్ట్రింగ్తో కంపేర్ చేస్తే రెండు మ్యాచ్ అయ్యాను. మ్యాచ్ అయితే ఏంటంటే మనకి రిజల్ట్ రైట్ సైడ్ కూడా 0 ఉంటుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి ఇంటర్నల్గా ఎంటర్ అయిపోయి నేను ఎంప్లాయీ నెంబర్ 1 ఎంటర్ అయ్యి జస్ట్ డిస్ప్లే చేశాను. సెకండ్ రోలో ఏమి రిసీవ్ చేసుకున్నావో అది డిస్ప్లే చేశాను అనమాట, అంటే ఈ నెంబర్ ఏది రిసీవ్ చేసుకున్నా అది నేను డిస్ప్లే చేశాను అనమాట. ఇదే విధంగా సిమిలర్ వే ఎంప్లాయీ 2 కూడా నేను ఇక్కడ కంపేర్ చేస్తాను అనమాట. ఏ ట్యాగ్ రిసీవ్ అయిందో ఆ లూప్లోకి వెళ్ళిపోయి నేను జస్ట్ డిస్ప్లే చేసేసి నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆర్ఎఫ్ఐడి ప్రోగ్రామ్ కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.